ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఓం న్యూస్ కి స్వాగతం. జై సేవలాల్. నా పేరు వర్త్యా రమేష్ నాయక్, కొత్తతాండ గ్రామ పంచాయతీ జడ్చర్ల మండలం మామనాడు జిల్లా. ముఖ్యంగా ఇలా కొత్తతాండ గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ప్రజలమందరము రావడానికి ముఖ్య కారణం కొత్తతాండ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఖాళీ ప్లేస్లో గ్రామానికి సంబంధించినటువంటి ల్యాండ్లో అక్రమంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. దాదాపుగా సంవత్సరం నుంచి ఈ యొక్క అక్రమాల మీద వాళ్ళు తప్పుడు హద్దులలో వచ్చి వాళ్ళ ఉన్న హద్దులు ఒక దగ్గర, కట్టుకునేది ఇంకొక దగ్గర. వాళ్ళు ఏదైతే వాళ్ళ హద్దులు ఉన్నాయో, వాళ్ళ శివాలయం రోడ్డు ఉంది, వాళ్ళు కడుతున్నది అంటే మెయిన్ రోడ్లో వచ్చి కడతా ఉన్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంటు, రికార్డు అన్ని తీయడం జరిగింది. దాంతోపాటు ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా సర్వేయర్ గారు, అదేవిధంగా మూడా కమిషనర్ గారు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తప్పుడు హద్దులలో వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి తేల్చడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు కొత్తతాండ గ్రామం నుంచి ప్రతి ఒక్కరు మీడికి రావడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ మీద ధర్నా చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ ఎంఆర్ఓ గారు లేరు, ఇక్కడ అందుబాటులో ఉన్నారని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించాలి. అదేవిధంగా అక్కడ ఏదైతే ఇంతకుముందు పాలకవర్గం ఏర్పడినప్పుడు మేమైతే శంకుస్థాపన చేసినామో కమ్యూనిటీ హాల్ కోసము, ఫంక్షన్ హాల్ కోసము, అంగన్వాడీ భవనం కోసము, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కోసం ఏదైతే శంకుస్థాపన చేసినామో దానికోసం ఆ స్థలాన్ని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్క అధికారికి వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నపం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చైర్మన్ కూడా ఎస్ఎస్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఎన్ని అధికారులు వచ్చినా, ఎన్ని రిపోర్ట్లు వచ్చినా కూడా ఇప్పటి వరకు చర్యలకు ఉపక్రమిస్తలేరు. దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క కబ్జాకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈరోజు చర్చలో ఉన్నటువంటి కేదావత్ గోవింద్ నాయక్ అనే వ్యక్తి, ఆయన అన్నటువంటి సక్రు నాయక్ అనే వ్యక్తి, వాళ్ళు మేమే పట్టాదారులు మేమే అని చెప్పి అక్రమ రిజిస్ట్రేషన్లు పొంది అక్రమ డాక్యుమెంట్లు సృష్టించి వేరే వాళ్ళకు అమ్మి తర్వాత వాళ్ళతోని అక్రమ నిర్మాణాలు చేపట్టిస్తా ఉన్నారు. తాండవులందరినీ మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, మా ల్యాండ్ ఇదే అని చెప్పి మభ్యపెట్టి మార్చి దౌర్జన్యం చేస్తూ రాత్రి మాకు ముడాకం పర్మిషన్ ఉంది, అది ఉందని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేవు, వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్ లేవు, వాళ్ళకు ఉన్నది హద్దులు ఒక దగ్గర, కట్టేది ఒక దగ్గర. దీని మీద మేము అన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళు తప్పుడు హద్దులో కడతారని చెప్పి తేల్చడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ముడా కానీ ఎవరు దీని మీద చర్యలకు ఉపక్రమించడం చేయడం లేదు. అందుకనేసే ఈరోజు తాండా ప్రజలందరము తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడితో ఆగదు. మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. మేము సామరస్యపూర్వకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమం ద్వారా ఈ డిమాండ్ అడుగుతా ఉన్నాం. లేదు కూడదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా సిద్ధమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న అధికారులు కూడా మేము చెప్తా ఉన్నాం, వెంటనే వచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాలి, కొత్తతాండ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.